అమ్మవారి శక్తిని తెలుసుకున్నాం. కానీ ఆ శక్తి పూర్తవ్వాలంటే శివునితో ఏకం కావాలి. శరన్నవరాత్రుల్లో అమ్మవారి వివిధ రూపాలను చూశాం. రాక్షస సంహారం నుంచి శాంతి వరకు. కానీ ఈ శక్తి ఒక్కటే కాదు. ఆమె పరమేశ్వరునితో ఏకమై ఉంటే శక్తి పూర్తయినట్టు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కనకదుర్గగా వెలసినప్పుడు ఆమెతో పాటు మల్లేశ్వర స్వామి కూడా అక్కడే స్థిరపడ్డాడు. ఇది శివశక్తి ఏకత్వానికి ప్రతీక. శివుడు లేకుండా శక్తి అసంపూర్ణం. శక్తి లేకుండా శివుడు నిశ్చలుడు. ఇద్దరూ కలిసినప్పుడే సృష్టి, స్థితి, లయం జరుగుతాయి. మల్లేశ్వరుడిని దర్శించడం అంటే శివుని కృపతో మనలోని అజ్ఞానం తొలగిపోవడం. అమ్మవారి ఆశీర్వాదంతో జీవితం సాఫల్యం పొందడం. ఇది కేవలం దర్శనం కాదు, ఆత్మానుభవం. ఈ మొత్తం ప్రయాణంలో అమ్మవారి శక్తి, రక్షణ, కరుణ అన్నీ చూశాం. ఇప్పుడు ఆ శక్తి శివునితో ఏకమై పూర్తి రూపం పొందింది. ఇదే కనకదుర్గమ్మ మహిమ. ఇదే మల్లేశ్వరుడి తత్వం. శక్తి, శివుడు కలిసినప్పుడు మాత్రమే జీవితం సంపూర్ణమవుతుంది. ఈ కనకదుర్గమ్మ చరిత్ర ప్రయాణంలో మీరు కూడా నాతో కలిసి ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి దేవాలయ మరియు పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.